డిస్కౌంట్ కంటే క్వాలిటీకే ప్రాధాన్యత ఇస్తున్నామని మెడ్ప్లస్ మెడికల్ షాప్స్ ఫౌండర్ అండ్ సీఈఓ మధుకర్ రెడ్డి అంటున్నారు. మెడిసిన్స్ పై డిస్కౌంట్ ఇవ్వడం మొదట తామే ప్రారంభించామని, మెడిసిన్స్ పై 50% పైగా డిస్కౌంట్ ఇవ్వడం ప్రారంభించి ఏడాది పూర్తయిందని ఆయన తెలిపారు. ఎంఆర్పీ ధర పెంచి మెడ్ప్లస్లో డిస్కౌంట్ ఇస్తున్నారనేది అపోహ మాత్రమేనని మధుకర్ రెడ్డి చెప్పారు. బ్రాండ్ నేమ్ ఉన్న మెడికల్ షాపుల్లో మాత్రమే వినియోగదారులు మెడిసిన్స్ కొనుగోలు చేయాలంటున్న మధుకర్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మెడిసిన్ ఒక నిత్యావసరం అయిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతి నెల బడ్జెట్లో కొంత భాగం మెడిసిన్కి కేటాయించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు ఎక్కడ మెడిసిన్ తీసుకోవాలి, ఏ మందుల షాపు బెటర్ అనే అంశం మీద కూడా కొంత వినియోగదారులో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మెడ్ప్లస్ తాజాగా దాదాపుగా ఒక 50% వరకు డిస్కౌంట్ ఇస్తూ కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని మార్కెట్లో సంపాదించుకుంది. మనతో పాటు మెడ్ప్లస్ ఫౌండర్ అండ్ సీఈఓ మధుకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, హలో సార్. దాదాపు అంటే కస్టమర్స్ కొంత వాళ్ళు కొంత అపోహలు ఉన్నాయి డిస్కౌంట్ మీద. ఎట్లా మనం అసలు ఎట్లా మీరు ఈ డిస్కౌంట్ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎలా సాగుతుంది? సరే, సో మెడ్ప్లస్ మేము స్టార్ట్ చేసి దగ్గర 18 years అయింది. 2006లో యాక్చువల్లీ స్టార్ట్ చేసాం మేము. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మెయిన్ ఏమేమి ఉండేదంటే వరల్డ్లో దగ్గర 30% ఆఫ్ ద ఫేక్ మెడిసిన్స్ అన్నీ ఇండియాలోనే తయారవుతాయని ఒక ఆర్టికల్ ఉంటుంది WHOది. అయితే అటువంటి సిచ్యువేషన్లో ప్రజలకందరికీ మనం గ్యారంటీగా జెన్యూన్ మెడిసిన్స్ అందజేయాలి అనే ప్లాన్ తోటి స్టార్ట్ ద కంపెనీ. కానీ స్టార్ట్ చేయడం తోటి 50 stores తోటి స్టార్ట్ చేసినాం కాబట్టి మాకు కొంచెం స్కేల్ బెనిఫిట్స్ వచ్చాయి. ఆ స్కేల్ బెనిఫిట్ తీసుకొని మేము కస్టమర్స్కి ఫస్ట్ స్టార్టింగ్లోనే 10% డిస్కౌంట్ ఇచ్చాము. 10 నుంచి మళ్ళీ మెల్లిమెల్లిగా మా టర్నోవర్ పెరిగి టర్నోవర్ డిస్కౌంట్స్ రావడంతో 15 అయింది, అది వెళ్ళి 20 అయింది. అయితే లాస్ట్ ఇయర్ జూన్లో మాకు ఫైనలీ అంటే మేము అప్పుడు స్టార్ట్ అయిన కంపెనీ 4000 stores వరకు గ్రో అయింది. ఈ 4000 store స్టేజ్లో మాకు వచ్చిన కేపబిలిటీ ఏమంటే సొంతంగా మా ఓన్ బ్రాండ్ మీద మా ప్రోడక్ట్స్ తయారు చేసుకోవడానికి కేపబిలిటీ స్టార్ట్ అయింది అనమాట. సో మేము జనాలు మామూలుగా కస్టమర్స్ వాడే యూజువల్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో ఒక 433 మెడిసిన్స్ విచ్ అకౌంట్ ఫర్ అరౌండ్ 60% ఆఫ్ ఆల్ సేల్స్. ఈ మెడిసిన్స్ అన్నీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మేము ఒక టాప్ క్వాలిటీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర తయారు చేయడం స్టార్ట్ చేసినాము. తయారు చేస్తే అడ్వాంటేజ్ ఏమంటే మాకు మార్కెటింగ్ కాస్ట్ లేదు. మేము డైరెక్ట్లీ మేమే మా స్టోర్స్ ద్వారా అమ్ముతున్నాం కాబట్టి ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో అవన్నీ కస్టమర్కు పాస్ చేసుకుంటూ వీ గేవ్ 50 to 80% డిస్కౌంట్. సో అట్లా స్టార్ట్ అయింది అనమాట 50 to 80% డిస్కౌంట్. కానీ ఒక అపోహ ఏమంటే ఎంఆర్పి ఎక్కువ పెట్టి డిస్కౌంట్ కూడా అంతే ఎక్కువ పెడుతున్నారు అనేది కూడా కొంత మార్కెట్ అంటే మెడ్ప్లస్ సహజంగా ఇలాంటి అపోహలు కస్టమర్స్లో కనిపిస్తున్నాయి. సో డెఫినెట్లీ మేము డిస్కౌంట్ ఎంత ఎక్కువ ఉందంటే 50 to 80 దాన్ని కౌంటర్ మామూలుగా న్యాచురల్గా కూడా కస్టమర్స్కి ఒకసారి రావచ్చు. ఏమంటే ఇది డిస్కౌంట్ ధరలు పెంచి ఇచ్చిన డిస్కౌంటా అని వాళ్ళకి రావచ్చు. మా కాంపిటీటర్స్ వాళ్ళు కూడా కొంచెం ఏదో ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినందుకు దాని గురించి కూడా రావచ్చు. అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను యూజువల్లీ డిస్కౌంట్స్ ఎట్లా అంటే ఎంఆర్పి ఎట్లా సెట్ చేస్తామని. సో ఎంఆర్పి యూజువలీ ఏదైతే బ్రాండ్ లీడర్ ఉందో ఆ బ్రాండ్ లీడర్ దానికి ఈక్వలెంట్ క్వాలిటీ, ఈక్వలెంట్ ఫ్యాక్టరీ, అదే క్వాలిటీ, అదే ఫ్యాక్టరీ, అదే ఎఫికసీలో తయారు చేసుకుంటూ ఆల్మోస్ట్ అదే ఎంఆర్పి ప్రైస్ పెట్టుకొని లాంచ్ చేస్తామన్నమాట. కానీ వాళ్ళకున్న ఖర్చులు మాకు ఉండవు కాబట్టి మేము వీఆర్ ఏబుల్ టు గివ్ 50 to 80% డిస్కౌంట్. సో మా ఏ ప్రోడక్ట్ అయినా కానీ చూస్తే బ్రాండ్ లీడర్కు దగ్గరనే ఉంటుంది ప్రైస్. ఎంఆర్పి అనేది సిన్స్ 100 బ్రాండ్లు ఉంటాయి కాబట్టి ఏదో బ్రాండ్ కంటే ఎక్కువ ఉండొచ్చు, ఏదో బ్రాండ్ కంటే తక్కువ ఉండొచ్చు. మాది మీరు చూడాల్సింది ఓన్లీ నెట్ ప్రైస్ కరెక్ట్ ఉంటే యూ షుడ్ బై. ఫైనల్గా అంటే నిత్యావసరం అయిపోయింది మెడిసిన్. సో చాలామంది వినియోగదారులకి మీరు చెప్పినట్టు ఎక్కడ అంటే టాప్ బ్రాండ్స్లోనే కొనాలి అంటే అలాంటి షాప్లోనే కొనాలని చెప్తారు. ఏం చెప్తారు అంటే అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితులు ఉండవు కొంతమందికి. సో అది వీలైనంత వరకు చూసుకోవాలి. ఎందుకంటే డిస్కౌంట్ గురించి వెళ్ళి ఏదో చిన్న షాపులు అక్కడిక్కడ కొన్ని 2% అటు ఇటు అని కొనుక్కుంటే ఈ ఫేక్ ఓసారి అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్స్ ఓన్లీ ఛాన్స్, రైట్? కానీ 100% గ్యారెంటీ ఉంటే బ్రాండెడ్ స్టోర్కి వెళ్ళి కరెక్ట్గా కొనుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే దానికంటే ఎక్కువ చెప్పడం చాలా కష్టం. ప్రివిలెన్స్ ఉంది ఫేక్ డ్రగ్స్ది, దాంట్లో డౌట్ లేదు, రైట్? సో ఇది ఎట్లా చూస్తే చెప్పేది ఏం లేదు. ఇక్కడ దీనికి ఒరిజినల్కి అయితే ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది, దీనికైతే బ్లాక్ మార్క్ ఉండదు, లేదు ఈ మార్క్ చెప్పలేము అది, రైట్? దెర్ ఇస్ నో. ఎందుకంటే కాపీ కొట్టేవాళ్ళు పర్ఫెక్ట్ కాపీ కొడతారు. ప్యాకింగ్ 50% అబోవ్ ఇస్తున్నారు ఇప్పుడు. ఇంకేమన్నా పెంచే అవకాశం ఉందా ఫ్యూచర్లో? అట్లాంటి ఆలోచన
ఇప్పుడు మేము చూసేది ఒకటి ఇప్పుడు దగ్గర 650 to 700 మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు కావాల్సిన నెసెసిటీస్ అన్నిటికీ దగ్గర 80% దాకా కవర్ చేస్తాం. ఇది ఇంకా రేంజ్ పెంచి అన్ని 100% వస్తానికి ట్రై చేసే ప్లాన్ మాది, రైట్. సో అది రేంజ్ పెరగడం అవుతుంది. క్వాలిటీలో ఇంకా వీ విల్ ట్రై టు గెట్, ఇప్పుడు ఉండేది నేషనల్ లెవెల్లో బెస్ట్ క్వాలిటీ అనుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ మేబీ విల్ ట్రై ఫర్ ఇంటర్నేషనల్ లెవెల్ బెస్ట్ క్వాలిటీ, అంటే యూఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ క్వాలిటీయో లేకపోతే EU సర్టిఫైడ్ అప్రూవ్డ్ క్వాలిటీయో తెస్తానికి ట్రై చేస్తాము. ప్రస్తుతానికి మాత్రము మెయిన్లీ దీనికంటే తక్కువ ప్రైస్ తీసుకోవడం నా లెక్క ప్రకారం అనవసరం, ఎందుకంటే దిస్ ఇస్ ద వెరీ గుడ్ ప్రైస్. ఇప్పుడు చూడాల్సింది ఓన్లీ క్వాలిటీ. ఆ క్వాలిటీ లెవెల్సే ఎట్లా పెంచాలి అనేది ప్లాన్ చేస్తున్నాం. రైట్, ఓకే. ఇది మొత్తంగా మెడ్ప్లస్ CEO చెప్తున్నారు. ఏదైతే క్వాలిటీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు. ఖచ్చితంగా వినియోగదారులు కూడా క్వాలిటీ మెడిసిన్సే కొనాలి. అదేవిధంగా పెద్ద షాపుల్లోనే తీసుకుంటే కొంత మెడిసిన్స్ కొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఆయన చెప్తున్నమాట.